తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు నూతన విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించింది. ఇందుకు గాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్గా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా కమిటీని ఖరారు చేసింది. ఈ కమిటీ నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా కేంద్రంలో పర్యటించనుంది. రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లాల వారీగా సదస్సులను నిర్వహించబోతున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించే ఈ సదస్సులో అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయాలు సేకరించనున్నారు. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఇతరుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ అభిప్రాయాలను సేకరించారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచే ప్రభుత్వం రైతు భరోసాకు నిధులు చెల్లిస్తోంది. అందుకే ప్రజాప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో సదస్సుల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. వీటిని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించనుంది. ఖమ్మం జిల్లా సదస్సుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు 3 మంత్రులు పాల్గొనున్నారు. రైతు భరోసా స్కీముపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసాకు సంబంధించి రైతులు, కౌలు రైతులు ముందే మాట్లాడుకోవాలని మంత్రి సూచించారు. కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలని తెలిపారు. సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్నది సీఎం రేవంత్ రెడ్డి కోరిక అని మంత్రి చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్లలో సాగు చేయని భూములకు కూడా రైతు భరోసా వచ్చిందన్నారు. ఇక ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేకపోయినా ఆగస్టు 15 లోపు 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రజల సూచనలకు అనుగుణంగా పండించే భూములకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.